తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండల పరిధిలోని ఖండవెలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు అవినీతి గురించి ప్రశ్నించినందుకు హైకోర్టు లాయర్ అయ్యప్పపై కొందరు టీడీపీ నేతలు దాడికి దిగారు. గ్రామంలోని పంచాయతీలో అవినీతి జరిగిందని, దాని గురించి విచారణ జరపాలని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినట్లు లాయర్ తెలిపారు. దీంతో తమను ప్రశ్నించడానికి నువ్వెవరని సుమారు 100 మంది కత్తులతో దాడి చేసినట్లు లాయర్ ఆరోపించారు. తన ఇంటికి వచ్చి తనపై దాడి చేయడమే కాకుండా 14 లక్షల క్యాష్, 84 కాసుల బంగారం, 2 మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. నేను కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్ అండి. ఇదిగోండి, మా ఊర్లో కోఆపరేటివ్ సొసైటీలో అవినీతి జరిగింది. మా అమ్మగారు వేలుముద్రలు పోజరీ చేశారండి. కోఆపరేటివ్ సొసైటీ అంతా కూడా భూపతిరాజు రవివర్మ, అతికాల శ్రీనండి 16 సంవత్సరాలుగా వాళ్ళ చేతిలోనే ఉంటుందండి. మాకు అందులో ఫోరెన్సిక్ ల్యాబ్లో పంపిస్తే మా అమ్మగారు వేలుముద్రలు కాదని తెలిసిందండి. దాని మీద పోరాడుతున్నానండి. 51 మంది రైతుల్ని అధికారుల సమక్షంలోనే మమ్మల్ని బూతులు తిట్టించండి, గ్రామ బహిష్కరణ చేసినట్టు రిపోర్టులు రాయించండి. దాని మీద లీగల్ నోటీసులు ఇచ్చానండి పరువు నష్టం మీద. అది ఇచ్చినందుకు న్యాయ ప్రకారంగా వెళ్తున్నందుకు ఇదిగోండి ఇలా దౌర్జన్యం చేసండి. ఇంట్లోకి వచ్చి ఇదిగోండి రేపు 12వ తారీఖున పెళ్ళండి, కోటలు పంచుతున్నానండి. కోటలు పంచుతుంటే ఇదిగోండి ఇంటికి వచ్చండి, పెళ్ళికని తెచ్చుకున్న 14 లక్షల రూపాయలు క్యాష్ అండి, 83 కాసులు బంగారం పట్టిపోయారండి. ఇందులో కందులు నరసన్న, కోసూరు రమేష్ అండి, వీళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చండి నా సెల్ ఫోను మొత్తం 6 సీసీ కెమెరాలు ధ్వంసం చేసేసారండి. అడ్డగల్ సత్యబాబు అని జనసేన ప్రెసిడెంట్ అంటాడండి. అతనికి ఎవరు ఇవ్వలేదండి, అతనే ప్రకటించుకున్నాడండి. అది మన రోడ్లు వేసారండి, పగిలిపోతున్నాయండి. మా ఇంటికాడ రోడ్డు కూడా పోయలేదండి. దీన్ని అడిగానండి, గ్రూప్లో అడిగానండి. ఇంకో గ్రూప్లో ఇలా పెడుతున్నాడు అలా పెడుతున్నాడండి. ఇగో ఇలా దౌర్జన్యం చేయించండి, ఇలా మొత్తం మమ్మల్ని మా అమ్మగారిని నన్ను ఇగో కొట్టేసండి, కత్తిలతో దాడులు చేసండి, ఇంటి మీదకి వచ్చి ఇలా దౌర్జన్యంగా ఉందండి. ఒక హైకోర్టు లాయర్కి మాలాంటి వ్యక్తులకి న్యాయం జరగలేదు. ఒక 51 ఎంక్వైరీ వేయమని లెటర్లు పెట్టినందుకండి మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా చేసేసండి, మొత్తం అన్ని నాశనం చేసేసారండి. మాకు న్యాయం చేయండి. నేను కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్ అండి. ఇదిగోండి, మా ఊర్లో కోఆపరేటివ్ సొసైటీలో అవినీతి జరిగింది. మా అమ్మగారు వేలుముద్రలు పోజరీ చేశారండి. కోఆపరేటివ్ సొసైటీ అంతా కూడా భూపతిరాజు డ్రైనేజీ వేసారండి, దాన్ని కనపట్లేదు. ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే రోడ్లు వేయట్లేదండి సరిగా. చెత్తబండి అండి, తడి చెత్త పొడి చెత్త వాహనం 4 సంవత్సరాల నుంచి పంచాయతీలు తిరగట్లేదండి. ఇటువంటివన్నీ నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. నాణ్యత చెక్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు 14,000 కోట్లు ఎంతో శ్రమించి తీసుకొచ్చారు. అది ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా మనం కాపాడాలని చెప్పి నేను గ్రూపుల్లో మెసేజ్లు పెడతా ఉన్నానండి. దానికోసం అని చెప్పి వీళ్ళు చేసేటువంటి అవినీతి అరాచకాలకి అడ్డు తగులుతున్నానని చెప్పండి భూపతిరాజు రవివర్మ, అతికాల శ్రీనండి ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యండి. నిన్న సాయంత్రం వేణుగోపాల స్వామి గుడిలో ఒక మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్లో అండి ఇలా అయ్యప్ప ఇంటి మీద దాడి చేయాలని చెప్పండి సుమారు 100 మందిని పోగేసండి పంపించడం జరిగిందండి. అర్ధరాత్రి 8:30 కింద సాయంత్రం మా ఇంటి మీదకి వచ్చండి. మొత్తం 6 సీసీ కెమెరాలు పోగొట్టేశారండి. మేము గదిలో ఉన్నానండి, తలుపులు వేసుకున్నాను. మ్యారేజ్కి అని చెప్పి 12వ తారీఖున ఏప్రిల్ 12 మ్యారేజ్ అని చెప్పి నేను బంగారం కానీ, బట్టలు కానీ, అట్లాగే కార్డులు కానీ తీసుకోవడం జరిగిందండి. అవన్నీ మంచం మీద పెట్టుకుని ఎవరెవరికి వెళ్ళని పేర్లు రాసుకుంటున్నాను. ఇంత లోపల ఉధృతంగా వచ్చి మొత్తం బాత్రూమ్కి వచ్చేటువంటి వేస్ట్ లైన్ పైపులు కానించి, ట్యాప్లు కానించి, మంచాలు కానించి, కుర్చీలు కానించండి, ప్రతి ఒక్కటి కూడా చేతికి ఏది దొరుకుతుంది విచ్చలవిడిగా ఒక 100 మందిని తీసుకొచ్చి ధ్వంసం చేసండి. తుమ్మూరు కుమారు, అలాగే అడ్డగర్ల శ్రీరాముత్తి అండి, అలాగే కోసూరు రమేష్ రాజు, కందులు నరసన్నండి, సానబోయిన హనుమంతరావు, రెడ్డి సత్యనారాయణ, బల్లా శ్రీనండి, ఇలాగ ఒక బ్యాచ్గా ఫామ్ అయిపోయండి. ఇంకా చాలామంది ఉన్నారు. అడ్డగర్ల సత్యబాబు అండి, అడ్డగర్ల సత్యబాబు తమ్ముడు, వీళ్ళందరూ కూడా అండి ఒక బ్యాచ్గా ఫామ్ అయిపోయండి. కుటుంబం మీద అంతా కూడా దాడి చేసి మా అమ్మగారిని కొట్టండి, ఇగో నా చెయ్యి గాయపరిచండి, మొత్తం నా చెయ్యికి రక్తస్రావం అయ్యేలాగా చేశారండి. అంటే వ్యక్తి సజీవ